नमोऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। नमस्ते गरुडारूढे डोलासुर भयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्ट भयङ्करे सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते। आद्यन्तारहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते। स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। సంవత్సరం నిర్వహించినటువంటి ముసలమ్మ అమ్మవారి ధనలక్ష్మి అవతారానికి మన కడియపులంక బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారు పరమేశ్వరరావు గారు 30 లక్షల రూపాయలు నూతన కరెన్సీని అరేంజ్ చేశారు. వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేశాం. అమ్మవారికి డబ్బు అలంకరణ ఎందుకు, అసలు అమ్మవారు డబ్బులు అడుగుతుందా, ఇవన్నీ చాలా మంది మేము వీడియో అప్లోడ్ చేస్తే కింద వచ్చే కామెంట్లేనా. అమ్మవారు డబ్బు అలంకరణ అడగదండి. డబ్బు శాశ్వతం కాదు, డబ్బు అలంకరణ ప్రాయం మాత్రమే. డబ్బే జీవితం కాదు, అవసరానికే డబ్బు అని అమ్మవారు మనకి చెప్తున్నట్టుగా ఉండాలి అనే ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇలాగ ధనలక్ష్మి అవతారంగా అలంకరణ చేస్తూ ఉంటారు. సుమారుగా 5 సంవత్సరాల నుంచి మా కడియపులంక పొంతుల ముసలమ్మ అమ్మవారికి ₹1 మొదలుపెట్టి ₹1తో మొదలుపెట్టి 500 రూపాయల నోటు వరకు ఈ రోజుల్లో దొరికిన ₹1, ₹2 నోట్లతో కూడా అమ్మవారికి అలంకరణ చేస్తారండి. చాలా గొప్పగా మహోన్నతంగా అమ్మవారి అలంకరణ జరుగుతుంది. ప్రతి సంవత్సరం 3 రోజులు ఉంచేవారు, కాకపోతే అది కమిటీ వారికి గ్రామస్తులకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ సంవత్సరం 1 రోజే ఉంచారు. ఖచ్చితంగా మీరు వరలక్ష్మి వ్రతం ఈ రోజు ఆగస్టు 8వ తారీఖుని ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు అలంకరణ ఖచ్చితంగా గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని మా లావణ్య సత్యబాబు తరఫున మనవి.